కాంట్రాక్ట్ లెక్చరర్లకు షాక్ తగలబోతోందా? ఎందుకంటే రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల ఉనికి ఇప్పుడు ప్రమాదంలో పడిందట. ఎందుకంటే దాదాపుగా 2 దశాబ్దాలుగా పనిచేస్తున్న వాళ్ళని సైతం ఇప్పుడు తొలగించబోతుందట కూటమి ప్రభుత్వం. ఏటా విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు కాంట్రాక్ట్ అధ్యాపకులు సిబ్బందిని రెన్యువల్ చేయడం ఆనవాయితీ. కానీ కూటమి ప్రభుత్వం ఈసారి రెన్యువల్ చేయకుండా ఇంటర్వ్యూలకు హాజరు కావాలంటూ హుకుం జారీ చేసింది. తమకు నచ్చిన వారిని వర్సిటీల్లో కూర్చోబెట్టేందుకు కాంట్రాక్ట్ ఉద్యోగులకి ఎసరు పెట్టిందట. చంద్రబాబు హయాంలో వర్సిటీల్లో ఎప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల ఊసే వినిపించదు. పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చినట్టే ఇచ్చి కోర్టులో కేసులు వేయించి వాటిని ఆపించిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి ఉందట. 2017లోనూ ఇదే విధంగా చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ వర్సిటీల బలోపేతాన్ని కృషి చేశారు. 2023లో కోర్టు కేసులను పరిష్కరించి 3220 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారట. ఇది జీర్ణించుకోలేని చంద్రబాబు అండుకో మళ్ళీ కోర్టులకు వెళ్ళి అడ్డుకున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచింది. అయినా శాశ్వత ప్రాతిపదికన పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టలేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం వర్సిటీల్లో శాశ్వత ప్రాతిపదికన పోస్టులు భర్తీ చేసేందుకు కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసులు కూడా పరిగణలోకి తీసుకోవాలని నిర్ణయించింది. కాంట్రాక్ట్ అధ్యాపకుడికి సర్వీస్ ప్రకారం ఏడాదికి 1 మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కులను వెయిటేజీ కింద ప్రకటించింది. ఇంటర్వ్యూ మార్కుల్లోనూ వెసులుబాటు కల్పించింది. కానీ కూటమి ప్రభుత్వం తెచ్చిన కొత్త నిబంధనల ప్రకారం కాంట్రాక్ట్ అధ్యాపకుల సర్వీసును రెగ్యులర్ నియామకాల్లో పరిగణలోకి తీసుకోబోమని తేల్చెప్పేసింది. దీంతో కాంట్రాక్ట్ అధ్యాపకులు ఇప్పుడు తీవ్ర గందరగోళానికి అయితే గురవుతున్నారట. రాష్ట్రంలో ప్రస్తుతం కాంట్రాక్ట్ పద్ధతిలో దాదాపు 2500 మంది అకాడమిక్ కన్సల్టెంట్లు అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నారు. వీరిలో 2000 మందికి పైగా పిహెచ్డీలు చేసి రెగ్యులర్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారట. ప్రస్తుతం యూనివర్సిటీల్లో 700 నుంచి 800 మంది మాత్రమే శాశ్వత అధ్యాపకులు ఉన్నారు. ఏటా 500 నుంచి 100 మంది వరకు రిటైర్ అవుతున్నారు. ఈ తరుణంలో శాశ్వత నియామకాలు చేపట్టాల్సిన కూటమి ప్రభుత్వం కొత్త నిబంధనలు తెర మీదకు తెచ్చి కాంట్రాక్ట్ అధ్యాపకుల కోసం వాళ్ళ మెడపై కత్తి పెట్టింది. వర్సిటీలు వారీగా ఇంటర్వ్యూలు నిర్వహించి వారిని ఉద్యోగాల కొనసాగించాలా లేదా అనేది నిర్ణయించాలని ఆదేశాలు ఇచ్చిందట. ఇది చాలదన్నట్లు కాంట్రాక్ట్ ఒప్పందంలోని నిబంధనలను పూర్తిగా మార్చేసి ఉద్యోగ భద్రతను ప్రశ్నార్థకం కూడా చేసిందట.